ముందుగా కందిపప్పు ఫ్రై చేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీలో కావాలో మనకి తీసుకొని కందిపప్పు అన్నది మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలాగ ఫ్రై చేయాలి. పప్పు 2 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కొని దానికి తగినంత వాటర్ వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు. 4 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ అంటే కూడా కొంచెం మనకు బాగా మెత్తగా అవ్వాలి కనుక పప్పు తోటకూరకి ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు తోటకూరలోకి మనకు కావాల్సిన పదార్థాలు: తోటకూర ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 4-5 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. తోటకూర అనేది బాగా కడుక్కోవాలి ఇసుక లేకుండా. ఒక 3 టమాటాలు, నేను పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. ఒక 3 టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది సాంబార్ పౌడర్. నేను టేస్ట్ కోసం అని చెప్పేసి సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి తురుము. తాలింపుకి వచ్చేసి 5-6 వెల్లుల్లి రేకలు దంచి పెట్టుకోవాలి. ఇలాగా కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిర్చి, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్ తీసుకున్నాను నేను తాలింపుకని. ఆయిల్, పసుపు, కారం, సాల్ట్. ఇవన్నీ కూడా మనకి తోటకూరకు కావాల్సిన పదార్థాలు. పప్పు ఉడికిపోయింది కదా, ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు బాగా మెత్తగా రుబ్బుకోవాలి. పెన్నం పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇందులోనే వెల్లుల్లి తురుము వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేయాలి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇందులో ఇప్పుడు తోటకూర వేసుకోవాలి. తోటకూర వేసుకున్నాను కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా తోటకూర ఫ్రై చేసి పప్పులో వేయడం వల్ల ఏంటంటే తోటకూరకు ఉండే పచ్చివాసన అంతా పోతుంది. దానివల్ల తోటకూర ఇష్టపడని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా తింటారు, ఇష్టంగా తింటారు పప్పు తోటకూర అన్నది. అందుకని నేను ఇలాగ చేసి చూపిస్తున్నాను మీకు. కొంతమంది ఆకుకూరలు అంటే ఇష్టపడరు. ఇలా ఫ్రై చేసి పప్పులో వేసి కర్రీలో కూడా యాడ్ చేసి మనం ఇలాగా ఇస్తే దానివల్ల పచ్చివాసన అన్నది పోతుంది కనుక వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇప్పుడు తోటకూర ఫ్రై అయింది కదా, ఇందులో టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ మొత్తం వేసేసుకోవాలి. టమాటాలు, రుచికి సరిపడినంత ఉప్పు, కారం 1.5 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇవన్నీ పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ ఇప్పుడే యాడ్ చేసాం కనుక ఒక 10 నిమిషాలు ఇవి బాగా ఉడకాలి. బాగా మెత్తబడేలాగా మనం ఉడికించుకోవాలి దీన్ని. ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకుందాం ఇప్పుడు. ఒక 10 నిమిషాలు ఇలా ఉడకాలి. బాగా టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఉడికించుకుందాము. 10 నిమిషాలు అయితే టమాటా అనేది మనకి సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతుంది.
ఇప్పుడు తోటకూర ఫ్రై బాగా అయిపోయింది. మనకి తోటకూర ఫ్రై అన్నది దగ్గరగా అయిపోయింది కదా ఫ్రెండ్స్. టమాటా కూడా బాగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో పప్పు వేసుకోవాలి. కొంచెం వాటర్, ఈ వాటర్ వేసుకున్నాం కదా, ఇది ఒక 5 నిమిషాలు అన్నది పప్పు మనకి ఉడికితే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉడకాలి ఈ పప్పు. ఇప్పుడే మనం సాల్ట్ అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు అన్నది వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు నూనె బాగా వేడైంది కదా, ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయ దంచి పెట్టాం కదా, ఇప్పుడు ఆ వెల్లుల్లిపాయ మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాంబార్ పౌడర్, ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనకు బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం పప్పులో వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకున్నాం కదా పప్పులో, ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. పప్పు తోటకూర మనకి రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీలోకి, పరోటాలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇలాగ నేను చేసే పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. పప్పు అన్నది చాలా టేస్టీగా వస్తుంది.